వేములవాడకు వచ్చాం, చూపిస్తా. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఒక్కోసారి అయితే ఏమన్నా పబ్లిక్ ఉంటారు, చాలా పబ్లిక్ ఉంటారు. వర్షం పడింది, దాని దగ్గర కొంచెం పబ్లిక్కే ఉన్నారు. ఇంకా మేము దర్శనాలు చేసుకోలేదు, జర గుండాలో పోయి తాను చేసేసి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. ఇది గుండం. అనిల్ వారసే భాష. ఇది బండి పార్కింగ్ కూడా, ఎంత పెద్ద పార్కింగ్ ఉందంటే చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది ఇక్కడ. కానీ ఇది గుండం. గుండంలో నేను పైన ఇట్లా పోసుకొని రావాలి. నీళ్ళు వాడితే భాష నువ్వు గుండె చేపిస్తున్నావు ఇప్పుడు. నీళ్ళు వారు గుండంలో అయితే స్నానం చేసినాం, దర్శనం చేసుకోవాలి. గుండె చేపించుకుంటున్నాను, మావాడు గుండు కాడికి పోదాం. గుండ్లు చేసే స్థలం. గుండు టికెట్ మామూలు గుండు చేపిస్తున్నాం. 12 నెంబర్ టికెట్ 50 రూపాయలు, చేసినందుకు 50 రూపాయలు అంట, 100 రూపాయలు. మామూలు గుండె రెడీ అయిపోయింది, కథ ఇంకా దేవుని దర్శనం కాడికి పోవాలి. ఇప్పుడు పోయి ఇక దర్శనం చేసుకోవాలి. ఫుల్ పబ్లిక్ ఉన్నప్పుడు అయితే ఒక దగ్గర 3-4 గంటలు పడుతుంది దర్శనానికి. కాబట్టి ఆషాఢ మాసం అని చెప్పి తక్కువ రట. ఇంకా పనులలో ఉంటారు కదా, సోమవారం కూడా చాలామంది ఫుల్ పబ్లిక్ ఉంటారు. దర్శనం చేసుకోవాలి. ఇట్లా ఇట్లకి వెళ్ళి ఇది పైకి వెళ్ళి కూడా ఇవన్నీ కౌంటర్లు అన్నీ తిరిగి రావాలి. ప్లేన్స్ ఇట్లా పైకి వెళ్ళి ఇట్లకి వెళ్ళి అంతా తిరిగి రావాలి. ఇట్లకి వెళ్ళి వస్తారు. బయటికి వెళ్ళే దారి ఇది. అయిపోయినట్టుంది దర్శనం. లోపల గుడి ఉంటుంది, మనం వెళ్దాం. ఇప్పుడైతే పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. తర్వాత అయితే ఇంకో నెల రోజులు అయితే చాలా పబ్లిక్ ఉంటారు. మన దర్శనానికి 3-4 గంటలు. ఇప్పుడైతే ఒక 1 అవర్లో అయిపోతుంది. 3-4 గంటలు మేము ఒకసారి వచ్చినప్పుడు అయితే పొద్దున 6 నుంచి 3 అయింది. లాస్ట్ దర్శనం కూడా కాలేదు. షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు వీడియో తీయొద్దంటే ఏమన్నా అంటే మనం కొంచెం వేరే రికమెండేషన్ ద్వారా వెళ్తాం. జనాలు ఉంటే పోయి మెట్లలో మీకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు దిగుడు చాలా ఇబ్బంది ఉంటుంది. గోవులను ఇట్లా ప్రదర్శన చేపిస్తారు. షార్ట్ కట్ దర్గానం కదా ఇదే. ఎంట్రన్స్ లోపల దేవుని చూపెట్టారు కదా, మనం చూపెట్టారు.
దర్శనం అయిపోయింది. ఇక ప్రసాదం కూడా తీసుకున్నాం. చలో హైదరాబాద్. మీరు కూడా ఈ టైంలో రండి, మంచిగా ఉంది. ఇక పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు. ఆషాఢ మాసం అంట, కానీ ఈరోజు ఫుల్ వర్షం వస్తుంది. సరే, ఓకే, బాయ్.